హాయ్ హలో దిస్ ఈజ్ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఫుడ్ కంటిన్యూషన్ అండి నెక్స్ట్ వచ్చి డైటరీ ఫైబర్స్ గురించి డిస్కస్ చేస్తాను. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఆల్రెడీ నేను కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్ గురించి డిస్కస్ చేశాను కదా. నెక్స్ట్ వచ్చి డైటరీ ఫైబర్స్. Besides these nutrients, our body needs dietary fibers and water. Dietary fibers are also known as refuges. మనం తీసుకున్నటువంటి న్యూట్రియంట్స్ తో పాటుగా వాటర్ అండ్ డైటరీ ఫైబర్స్ అనేవి చాలా అవసరం. వీటిని రెఫ్యూజెస్ అని కూడా అంటారు. దే హెల్ప్ ఇన్ ఫ్రీ బౌల్ మూవ్మెంట్ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్ అండ్ ప్రివెన్షన్ ఇన్ ద కాన్స్టిపేషన్. ఇవి ఎందుకు అవసరం? డైటరీ ఫైబర్స్ అనేవి కాన్స్టిపేషన్ అనేది రాకుండా ఉండడానికి, ఫ్రీ బౌల్ మూవ్మెంట్ కి అవసరం. They are mainly plant products. Vegetables, leafy vegetables, tubers, fruits, sprouts are the main sources of refuges. Main గా డైటరీ ఫైబర్స్ అనేవి ప్లాంట్ ప్రొడక్ట్స్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. వెజిటేబుల్స్ లోను, లీఫీ వెజిటేబుల్స్ వీటిలో ప్రెసెంట్ అయి ఉంటాయి. సమ్ ఫుడ్ మెటీరియల్స్ లైక్ ఆరెంజెస్, స్వీట్ పొటాటోస్ ఆర్ రిచ్ ఇన్ ఫైబర్స్. ఫైబర్స్ అనేవి ఎక్కువగా ఆరెంజెస్ అండ్ స్వీట్ పొటాటోస్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి వాటర్. Water is also a component of a blood, but water does not contain any nutrients. So it cannot be considered as a nutritive component. వాటర్ అనేది బ్లడ్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. బ్లడ్ లో కాంపోనెంట్, ఇందులో ఎటువంటి న్యూట్రియంట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉండవు కాబట్టి దీన్ని న్యూట్రిటివ్ కాంపోనెంట్ గా మనం కన్సిడర్ చేయము. వాటర్ కన్స్టిట్యూట్స్ నియర్లీ 2/3 ఆఫ్ అవర్ బాడీ వెయిట్. మనం టోటల్ బాడీ వెయిట్ లో 2/3 ఆఫ్ ఏం ప్రెసెంట్ అయి ఉంటుంది? వాటర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇట్ రెగ్యులేట్ అండ్ మెయింటైన్ ద టెంపరేచర్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీ యొక్క టెంపరేచర్ ని రెగ్యులేట్ చేసేది వాటర్. ఇట్ హెల్ప్స్ ఇన్ ఎక్స్క్రీషన్ ఆఫ్ ఏ వేస్ట్ ఫ్రమ్ అవర్ బాడీ యాజ్ ఏ యూరిన్ అండ్ స్వెట్. బాడీలో ఫామ్ అయినటువంటి వేస్ట్ ని బయటికి పంపించేది యూరిన్ అండ్ స్వెట్ రూపంలో బయటికి పంపిస్తుంది. ఏంటి? వాటర్. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మెనీ మెటబాలిక్ యాక్టివిటీస్. వాటర్ హెల్ప్ ఇన్ ఈజీ మూవ్మెంట్ ఆఫ్ ద ఫుడ్ త్రూ ద డైజెస్టివ్ ట్రాక్. ఇట్ హెల్ప్ ఇన్ డైజెషన్ ఆఫ్ ఏ ఫుడ్ ఆల్సో. మనం తిన్నటువంటి ఫుడ్ అనేది ఈజీగా డైజెస్టివ్ ట్రాక్ కి మూవ్ అవ్వాలంటే వాటర్ అవసరం. అదేవిధంగా ఫుడ్ డైజెషన్ కూడా వాటర్ అనేది చాలా అవసరం. నెక్స్ట్, కాన్స్టిపేషన్. ఇట్ ఈస్ ఏ డిసార్డర్ కండిషన్ రిజెంబ్లింగ్ విబంధ డిస్క్రైబ్డ్ ఇన్ ఆయుర్వేద. ఇట్ రెఫర్స్ టు ద బౌల్ మూవ్మెంట్ దట్ ఆర్ ఇర్రెగ్యులర్. కాన్స్టిపేషన్ అంటే బౌల్ మూవ్మెంట్ అనేది రెగ్యులర్ గా ఉండదు, అంటే ఫుడ్ అనేది సరిగ్గా డైజెషన్ కాదు. ఓకే, దీన్నే ఆయుర్వేదాలో విబంధ అని అంటారు. ఇట్ ఈస్ వెరీ కామన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్ ఎక్స్పీరియన్స్డ్ బై మోస్ట్ పీపుల్ ఎట్ సమ్ టైమ్ డ్యూరింగ్ దేర్ లైఫ్. చాలా మంది పీపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతారు కదా. సో ఇదొక గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్ అండి. కాన్స్టిపేషన్ మే బి జస్ట్ డ్యూ టు ద పూర్ డైట్ విత్ ఇన్సఫిషియంట్ ఫైబర్. మనం తీసుకున్న ఫుడ్ లో ఫైబర్ అనేది తక్కువ అయితే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే కాన్స్టిపేషన్. అదేవిధంగా పూర్ ఫ్లూయిడ్ ఇంటేక్, సరిగ్గా వాటర్ తీసుకోకపోయినా, మనం తీసుకున్న ఫుడ్ లో ఫైబర్ తక్కువగా ఉన్న కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. నెక్స్ట్, బ్యాలెన్స్డ్ డైట్. ఏ డైట్ దట్ కంటైన్ ఆల్ ద న్యూట్రియంట్స్ ఇన్ రిక్వైర్డ్ క్వాంటిటీ ఇస్ కాల్డ్ యాజ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. మన బాడీకి కావలసిన అన్ని న్యూట్రియంట్స్ అన్నవి మనం తీసుకునే ఫుడ్ లో కనుక ఉంటే ఆ ఫుడ్ ని బ్యాలెన్స్డ్ డైట్ అని అంటారు. ఇట్ సప్లైస్ ద న్యూట్రియంట్ అవర్ బాడీ ఇన్ ఆర్డర్ టు ప్రాపర్ వర్కింగ్ ఆఫ్ ద బాడీ. సప్లై చేసే న్యూట్రియంట్స్ అనేవి బాడీ అనేది ప్రాపర్ గా వర్క్ అవ్వడానికి యూజ్ అవుతాయి. టు మీట్ ఆల్ ద న్యూట్రియంట్స్ నీడ్స్ you need to have a sufficient quantity of a food from each of the different. This is recommended by a National Institute of Nutrition, Hyderabad. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ప్రెసెంట్ అయ్యింది? హైదరాబాద్. ఇది రికమెండ్ చేసిన డైట్ అండి ఇది. ఓకే, ఇవన్నీ కూడా ప్రెసెంట్ అయి ఉండాలి మనం తీసుకున్నటువంటి ఫుడ్ లో. సెరియల్స్, పల్సెస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ప్రెసెంట్ అయి ఉంటే దీన్ని మనం బ్యాలెన్స్డ్ డైట్ అని అంటారు. To promote health and prevent hidden hunger and protect us from diseases under the name My Plate for the Day. అంటే మనం తీసుకున్న ఫుడ్ అనేది డిసీజెస్ కి ఎగెనెస్ట్ గా ప్రొటెక్షన్ ని అందించాలి, అదేవిధంగా హెల్త్ ని ప్రమోట్ చేయాలి. ఈ మొత్తం అన్ని ఈక్వల్ గా ప్రెసెంట్ మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటే దాన్ని ఏమంటారు? మై ప్లేట్ ఫర్ ద డే అండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఈస్ ఫౌండెడ్ ఇన్ 1918. ఎప్పుడు హైదరాబాద్ లో దీన్ని ఫౌండ్ చేశారంటే 1918 అండి. డెఫిషియన్సీ డిసీజెస్. Diseases caused by a deficiency of a certain nutrients are called as a
డెఫిషియన్సీ డిసీజెస్. ఏదైనా ఒక న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ని డెఫిషియన్సీ డిసీజెస్ అని అంటారు. ఇఫ్ ద ప్రోటీన్ ఆర్ ఇన్ అడ్వకేట్ ద ఇన్ చిల్డ్రన్స్ డైట్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఇట్ కాజెస్ ద డిసీజెస్ కాల్డ్ ద క్వాషియార్కర్. ఒకవేళ పిల్లలకి కొన్ని మంత్స్ పాటు 10 to 12 మంత్స్ పాటు వాళ్ళు తీసుకున్న ఫుడ్ లో ప్రోటీన్ అన్నది లేకుండా ఉంది అనుకో లాంగ్ టైమ్, అప్పుడు వాళ్ళు వచ్చే డిసీజ్ ని ఏమంటారంటే క్వాషియార్కర్ అని అంటారు. సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే స్వెలెన్ లాక్స్, ఫ్లఫీ ఫేస్, డిఫికల్ట్ టు ఈట్, డయేరియా, డ్రై స్కిన్. లెగ్స్ అనేవి బాగా ఉబ్బుగా ఉంటాయి, ఫేస్ అనేది ఫ్లఫీగా ఉంటుంది, తినడానికి కష్టంగా ఫీల్ అవుతారు. అదేవిధంగా డయేరియా, డ్రై స్కిన్ అనేవి సిమ్టమ్స్ అండి, క్వాషియార్కర్ సిమ్టమ్స్. ఇన్ ద సేమ్ వే ఇఫ్ ద ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ ఆర్ నాట్ టేకన్ అడిక్వేట్లీ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఇట్ కాజెస్ ద మెరాస్మస్ డిసీజ్. ఒకవేళ మనం లాంగ్ టైమ్ ప్రోటీన్ డెఫిషియన్సీ అయితే క్వాషియార్కర్ అని చెప్పాం కదా, బోత్ కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ రెండు డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ వచ్చి మెరాస్మస్ అండి. దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే లీన్ అండ్ వీక్, లెస్ డెవలప్డ్ మజిల్స్, డ్రై స్కిన్, డయేరియా అంటే చాలా సన్నగా ఉంటారు, వీక్ గా ఉంటారు, మజిల్స్ అనేవి సరిగ్గా డెవలప్ అవ్వవు, డ్రై స్కిన్ ఉంటుంది, డయేరియా. ఇవి సిమ్టమ్స్ అండి మెరాస్మస్ కి. ఇఫ్ యూ టేక్ ఫుడ్ కంటైనింగ్ ద టూ మచ్ ఫ్యాట్ డైలీ ఇట్ లీడ్స్ టు ఒబేసిటీ. ఒబేసిటీ కాజెస్ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. ఒకవేళ మనం తీసుకున్న ఫుడ్ లో ఫ్యాట్ అనేది ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు బాగా లావ్ అయిపోతారు. ఈ ప్రాబ్లమ్ ని ఏమంటారు? ఒబేసిటీ అంటారు. ఇన్ అడిషన్ టు టేకింగ్ ద బ్యాలెన్స్డ్ డైట్, గుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ అండ్ మెయింటైన్ గుడ్ హైజెనిక్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు బి హెల్దీ. మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడంతో పాటుగా గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, గుడ్ హైజెనిక్ అంటే నీట్నెస్ ని మనం మెయింటైన్ చేయాలి, అప్పుడే మనం హెల్త్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. నెక్స్ట్, డూ యూ నో పిజ్జా, బర్గర్స్, చిప్స్, ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, కూల్ డ్రింక్స్ ఆర్ జంక్ ఫుడ్స్. దే కన్సిస్ట్ ఆఫ్ మోర్ ఫ్యాట్స్ అండ్ నో ఫైబర్స్. ఈ పిజ్జా, బర్గర్స్, చిప్స్ ఇవి ఉంటాయి కదా, వీటిలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ అనేది ఉండదు. దే కెనాట్ బి డైజెస్టెడ్ ఈజీలీ. ఆ ఫుడ్ తినడం వల్ల డైజెషన్ అనేది త్వరగా జరగదు. ఇట్ లీడ్స్ టు అన్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఒబేసిటీ అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్. ఈ జంక్ ఫుడ్ ని తీసుకోవడం వల్ల ఒబేసిటీ అనేది వస్తుంది, అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయండి. నెక్స్ట్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ద ఫుడ్. ఫుడ్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు? డిఫరెంట్ మెథడ్స్ లో. ఫుడ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద గ్రోత్ అండ్ సర్వైవల్ ఆఫ్ ఏ లైఫ్. ప్రిపరేషన్ ఆఫ్ ఏ ఫుడ్ ఈజ్ అన్ ఆర్ట్. ఫుడ్ ప్రిపరేషన్ కూడా ఒక కళ అండి. డిఫరెంట్ మెథడ్స్ లో మనం ఫుడ్ ని ప్రిపేర్ చేస్తాం కదా. బాయిలింగ్ ద్వారా, రైస్, దాల్, పప్పు, రైస్, అన్నం ఇవన్నీ ఎలా చేస్తాం? బాయిలింగ్ మెథడ్ ద్వారా చేస్తాం. ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేస్తాం? స్టీమింగ్ అండి. ఇవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, కర్డ్, బ్రెడ్, వీటిని ఫెర్మెంటేషన్. నెక్స్ట్, చికెన్ వచ్చి రోస్టింగ్ ద్వారా. సలాడ్స్ కటింగ్ అండ్ మిక్సింగ్, కట్ చేసి మిక్స్ చేస్తాం అంతే, ఎటువంటి కుకింగ్ అనేది చేయం సలాడ్స్ కి. నెక్స్ట్, పూరి, ఫిష్, వీటిని డీప్ ఫ్రైయింగ్. నెక్స్ట్ చూడండి, బాయిలింగ్ ద్వారా రైస్, స్టీమింగ్ ద్వారా ఇడ్లీ, ఫెర్మెంటేషన్ ద్వారా కర్డ్ అండ్ బ్రెడ్, రోస్టింగ్ ద్వారా చికెన్, కటింగ్ అండ్ మిక్సింగ్ ద్వారా సలాడ్స్, పికిల్స్ కూడా వస్తాయి ఇక్కడ. నెక్స్ట్, డీప్ ఫ్రైయింగ్ ద్వారా పూరి అండ్ ఫిష్. ప్రిజర్వేషన్ ఆఫ్ ఏ ఫుడ్. ద మెటీరియల్ సబ్స్టెన్స్ దట్ యూ యూజ్ ఇన్ ప్రిజర్వింగ్ ఫుడ్ ఆర్ కాల్డ్ యాస్ ఏ ప్రిజర్వేటివ్స్. మనం ఫుడ్ ని లాంగ్ టైం పాటు ప్రిజర్వ్ చేయాలి. అలా ప్రిజర్వ్ చేయడానికి ఫుడ్ కి మనం కొన్ని సబ్స్టెన్స్ ని యాడ్ చేస్తాం. ఆ సబ్స్టెన్స్ ని ఏమంటారంటే ప్రిజర్వేటివ్స్ అని అంటారు. సాల్ట్, ఆయిల్, టర్మరిక్ పౌడర్, షుగర్, హనీ ఆర్ ద న్యాచురల్ ప్రిజర్వేటివ్స్. న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటండి? సాల్ట్, ఆయిల్, టర్మరిక్ పౌడర్, షుగర్, హనీ. ఇప్పుడు పికిల్స్ పెడతాం కదా, మనం పికిల్స్ ని ఎలా ప్రిజర్వ్ చేస్తాం? సాల్ట్ ని యాడ్ చేస్తాం కదా, ఎక్కువ సాల్ట్ ని యాడ్ చేస్తాం. సాల్ట్ ని ఎక్కువ యాడ్ చేయడం వల్ల అక్కడ ఫంగై అనేది గ్రో కాదు. నెక్స్ట్, సమ్ కెమికల్స్ సచ్ యాస్ బెంజోయేట్స్, నైట్రేట్స్, సల్ఫేట్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ యాస్ ఏ ప్రిజర్వేటివ్స్. వీటితో పాటుగా ఇవన్నీ న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ కదా, మనం కెమికల్స్ ని కూడా యూజ్ చేస్తాం ప్రిజర్వేషన్ కోసం. బెంజోయేట్స్, నైట్రేట్స్, సల్ఫేట్స్ ని యూజ్ చేస్తాం. కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఆర్ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్, సో యూ షుడ్ బి కేర్ఫుల్ వైల్ యూజింగ్ ద ప్రిజర్వ్ ఫుడ్ బ్రాట్ ఫ్రమ్ ద మార్కెట్. మనం బయట నుంచి ప్యాకెట్స్ ఇవన్నీ కొనుక్కొస్తాం కదా, ఆ ప్యాకెట్స్ లో ఫుడ్ అనేది ప్రిజర్వ్ చేయడానికి వాటికి ప్రిజర్వేటివ్స్ ని యాడ్ చేస్తారు. సో ఈ కెమికల్ ప్రిజర్వేటివ్ ఉన్న ఫుడ్ ని మనం ఎక్కువగా తీసుకోకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. పికిల్స్, చట్నీ, జామ్స్, వడియాలు ఆర్ ప్రిజర్వ్ ఫర్ మెనీ డేస్. యూజింగ్ ఎక్స్ట్రా సాల్ట్ ఆర్ డ్రైయింగ్ దెమ్ బిఫోర్ స్టోరింగ్ హెల్ప్ ఇన్ ప్రిజర్వింగ్ దెమ్. వడియాలు మనం ఎలా పెడతామండి? సన్లైట్ లో డ్రై చేసి పెడతాం కదా. పికిల్స్, చట్నీస్ ఇవన్నీ ఏం చేస్తాం? సాల్ట్ ని యాడ్ చేస్తాం. జామ్ కి అయితే షుగర్ ని యాడ్ చేస్తాం ప్రిజర్వేటివ్ గా.
Vegetables, meat, fish are mixed with salt and then dried in the hot sun. They are called as a orugulu. వెజిటేబుల్స్ కానీ మీట్ ఫిష్ వీటిని మనం సాల్ట్ తో మిక్స్ చేసి సన్ లో ఉంచి అందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు పూర్తిగా డ్రై చేస్తాం. దీన్నే ఏమంటారు? ఒరుగులు అని అంటారు. జనరల్లీ యూ ప్రిజర్వ్ ఫుడ్ ఐటమ్ ఇన్ కుక్ ప్లేసెస్ ఆర్ రిఫ్రిజిరేటర్. జనరల్ గా మనం ఫుడ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి ప్రిజర్వ్ చేస్తాం. జనతా ఫ్రిజ్ కెన్ బి ప్రిపేర్ ఎట్ లో కాస్ట్ యాజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. జనతా ఫ్రిజ్ అనేది చాలా తక్కువ కాస్ట్ లో ఉంటుంది, అందరికి అవైలబుల్ లో ఉంటుంది. నెక్స్ట్ హెల్దీ ఈటింగ్ అండ్ ఫుడ్ హైజెనిక్ హ్యాబిట్స్. హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ మెయింటైన్ ద ప్రాపర్ హెల్త్. హెల్త్ అనేది ప్రాపర్ గా ఉండడానికి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి చాలా అవసరం అండి. ఫుడ్ హైజీన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాజ్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. టు ప్రివెంట్ ఫుడ్స్ కంటామినేషన్, FSSAI prescribed 7 food hygiene practice in the form of a 7S. ఈ 7S ఏంటో చూద్దాం. చెక్ అంటే సెలెక్ట్ ఫుడ్ దట్ ఈస్ ఫ్రెష్. మనం తీసుకున్న ఫుడ్ అనేది ఫ్రెష్ గా ఉండాలి. క్లీన్, వాష్ అండ్ వైప్ ఆల్ ద కంటైనర్స్ బిఫోర్ స్టోరింగ్ ద ఫుడ్. మనం ఫుడ్ ని స్టోర్ చేసే ముందర నీట్గా కంటైనర్స్ అన్ని క్లీన్ చేసుకోవాలి. కవర్, కీప్ ఆల్ ద ఫుడ్ అండ్ డ్రింకింగ్ వాటర్ కవర్డ్ ఇన్ ద స్టోరేజ్ ఏరియా. మనం ఎక్కడైతే ఫుడ్ ని స్టోర్ చేస్తున్నామో అక్కడ వాటిని కవర్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్రాస్ కంటామినేషన్ అవాయిడెడ్. కీప్ రా అండ్ కుక్డ్ ఫుడ్ అపార్ట్. కుక్ చేసిన ఫుడ్ ని, పచ్చిగా ఉన్న ఫుడ్ ని, రా ఫుడ్ ని రెండింటిని మిక్స్ చేయకూడదు. కుక్ ఫుడ్ థరోలీ అండ్ ఎన్ష్యూర్ ఇట్ ఈస్ ఫ్రెష్లీ కుక్డ్. మనం ఫ్రెష్ గా కుక్ చేసుకోవాలి, సరిగా పూర్తిగా బాయిల్ అయిన తర్వాత వాటిని తీసుకోవాలి. నెక్స్ట్ కూల్ ఆర్ చిల్. రిఫ్రిజిరేటర్ ఆర్ ఫ్రీజ్ మీట్, పౌల్ట్రీ, ఎగ్స్ అండ్ అదర్ పర్షియబుల్స్. మనం రిఫ్రిజిరేటర్ లో వాటిని ప్రిజర్వ్ చేసుకోవాలన్నమాట, లాంగ్ టైం పాటు ఉండాలి అంటే. కన్స్యూమ్, సర్వ్ ఫుడ్ ఇన్ ఏ క్లీన్ ఎన్విరాన్మెంట్ అండ్ యూస్ క్లీన్ యుటెన్సిల్స్. మనం తినేటప్పుడు మనం తినే ఏరియా అనేది చాలా క్లీన్ గా ఉండాలి, అదేవిధంగా మనం యూస్ చేసే యుటెన్సిల్స్ కూడా నీట్ గా ఉండాలి. ఓకే, 7S అంటే ఏంటి? చెక్, క్లీన్, కవర్, క్రాస్ కంటామినేషన్ అవాయిడెడ్, కుక్, కూల్, కన్స్యూమ్. ఇవన్నీ 7S. నెక్స్ట్ ఆర్గానిక్ ఫుడ్స్. ద మెథడ్ ఆఫ్ ఫార్మింగ్ యూజింగ్ బయోఫర్టిలైజర్స్ అండ్ బయోపెస్టిసైడ్స్ టు కీప్ ద సాయిల్ అలైవ్ ఇస్ కాల్డ్ as a ఆర్గానిక్ ఫార్మింగ్. మనం కెమికల్ ఫర్టిలైజర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం కదా, వాటికి బదులుగా బయోఫర్టిలైజర్స్ అండ్ బయోపెస్టిసైడ్స్ ని యూజ్ చేసి మనం ఫార్మింగ్ చేస్తే దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అని అంటారు. The food items made of fruits, vegetables grow under organic farming are called as organic food. ఆర్గానిక్ ఫార్మ్ ద్వారా పండించినటువంటి ఫుడ్ ని ఆర్గానిక్ ఫుడ్ అంటారు. దీస్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. ఇవి హెల్త్ కి చాలా మంచిది. హెల్త్ ఆఫ్ ఏ పర్సన్ ఇస్ ద హెల్త్ అండ్ వెల్త్ ఆఫ్ ద నేషన్. ఇదండి ఫుడ్ టాపిక్ గురించి. ఇందులో ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోస్ ని కూడా షేర్ చేయండి. CTET కి సంబంధించిన అన్ని క్లాసెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.